Okay. Next question is 351. Thunders are example for the electric discharge between dash and dash. సో థండర్స్ అంటే ఏంది? మెరుపులు. మెరుపులు అనేది ఎప్పుడు వేటి మధ్య రాపిడి జరిగినప్పుడు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరగడానికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరగడానికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడు క్లౌడ్ టు క్లౌడా, ఎర్త్ అండ్ క్లౌడా, లేదా రెండువా అంటే క్లౌడ్ టు క్లౌడ్ మరియు ఎర్త్ అండ్ క్లౌడ్ రెండు కూడా సరి అయిన ఆన్సరే. మేఘం నుండి మేఘానికి జరగవచ్చు, లేదా మేఘం నుండి భూమికి కూడా జరగవచ్చు ఈ డిశ్చార్జ్ అనేది. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఈ రెండు సందర్భాల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దట్స్ వై బోత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 352 క్వశ్చన్. Electric transmission can be existed through some dash. సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా, ఆల్ ద ఎబోనా? అంటే ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏంది? విద్యుత్ ప్రసారం. విద్యుత్ ప్రసారం అనేది సాలిడ్స్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్స్ ఏంటివి? కాపర్ వైర్స్, అల్యూమినియం వైర్స్. లిక్విడ్స్ ద్వారా కూడా జరుగుతుంది, ద్రవ పదార్థాల ద్వారా కూడా జరుగుతుంది. ఏ ద్రవ పదార్థాలలో ఏ సొల్యూషన్స్లోనైతే అయాన్స్ ఉంటాయో, అయాన్స్ కనుక ఉన్నట్టయితే దాని ద్వారా విద్యుత్ ప్రసారం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్యాసెస్ ఎట్ లో ప్రెజర్స్, తక్కువ పీడనాల వద్ద, తక్కువ ప్రెజర్స్ వద్ద సో మనకు గాలి ద్వారా కూడా విద్యుత్ ప్రసారం జరుగుతుంది. కాబట్టి అన్నింటి ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 353 క్వశ్చన్ చూడండి. యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ ఈజ్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి? రెసిస్టెన్స్ అంటే ఏంటి మరి? ఏదైనా ఒక వాహకాన్ని కనుక తీసుకున్నట్టయితే ఆ వాహకం గుండా విద్యుత్ అనేది ప్రసరించనీయకుండా ఇది అడ్డుకునే రాశిని. విద్యుత్ ఈ విధంగా ప్రసరిస్తున్నట్టయితే నేను ప్రసరించనీయను అని అడ్డుకునే స్వభావాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్, నిరోధము అంటారు. నిరోధము అని అనడము జరుగుతుంది. దీనిని కొలవడానికి ఉపయోగించేది ఓమ్స్ అంటారు. రెసిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? ఓమ్స్లో కొలుస్తారు. దాని యొక్క సింబల్ ఈ విధంగా క్యాప్ రకంగా ఉండడం జరుగుతుంది. ఇది నిరోధం యొక్క సింబల్. వోల్ట్ అనేది ఏంది? వోల్టేజ్ యొక్క సింబల్. యాంపియర్ అనేది ఏంటిది? కరెంట్ యొక్క సింబల్. ఓమ్ మీటర్ అనేది ఏంటిది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్ మీటర్స్, కరెంట్ యూనిట్స్ ఆంపియర్స్, వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్. నెక్స్ట్ 354 క్వశ్చన్. కూలుంబ్ ఈజ్ ద యూనిట్ ఫర్. కూలుంబ్ అనేది మరి దేనికి యూనిట్? కూలుంబ్ అనేది రెసిస్టెన్స్ యూనిట్. ఇంతకుముందు రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది? ఓమ్స్. కరెంట్ యూనిట్స్ ఏంది? యాంపియర్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంది? ఓమ్ మీటర్స్. సో చార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది? కూలుంబ్స్. చార్జ్ని ఎందులో కొలుస్తారు? కూలుంబుల్లో కొలవడం జరుగుతుంది. సో దట్స్ వై కూలుంబ్ చార్జ్ యొక్క యూనిట్స్ ఏంటివి? కూలుంబ్స్. 355 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 30 coulombs ఆఫ్ చార్జ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఏ 5 minutes, దెన్ కరెంట్ ఇన్ ద కండక్టర్ ఈజ్. సో 30 coulombs ఆఫ్ చార్జ్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 30 coulombs ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ ఇన్ 5 minutes. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 5 minutes అన్నాడు. 5 minutes అంటే ఎంత? 5 × 60 సెకండ్స్లో ఉండాలి. మనకు ప్రిన్సిపల్ ఏంటి? Q ఈజ్ ఈక్వల్ టు IT. సో కరెంట్ అడిగినాడు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు వాట్? Q/T. Q ఎంత? 30. 30 బై ఎంత వస్తుంది? 5 6 30, 300 వస్తుంది. సో 30/300 ఎంత? 0.1. సో 0.1 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కండక్టర్స్. 0.1 amperes పాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 356th క్వశ్చన్ చూడండి. 356. ఆంపియర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సో Q ఈజ్ ఈక్వల్ టు IT తీసుకుందాం. సో I అంటే ఏంది? యాంపియర్స్.
టీ అంటే ఏంది సెకండ్స్. సో ఆంపియర్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది కూలుంబ్. ఆంపియర్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది కూలుంబ్. ఆంపియర్ ఇంటూ సెకండ్ అనేది మనకి కూలుంబ్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. కూలుంబ్ అంటే ఛార్జ్. కరెంట్ అండ్ టైం యొక్క ప్రోడక్ట్ అనేది ఛార్జ్కు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ఛార్జ్కు ఈక్వల్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ సర్క్యూట్స్. కరెంటును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? కరెంటును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటిది? అమ్మీటర్. కరెంటును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటిది? అమ్మీటర్. వోల్ట్ మీటర్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటిది? వోల్టేజ్. గాల్వనోమీటర్ ద్వారా కూడా వోల్టేజ్ని కొలుస్తాం. సో అమ్మీటర్. కరెంట్ను కొలవడానికి ఉపయోగించేది అమ్మీటర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో 358 క్వశ్చన్ చూడండి. మనకు an ammeter should be connected in a way dash in a circuit. అంటే మనం అమ్మీటర్ని సర్క్యూట్లో ఏ విధంగా అటాచ్ చేయాలి? సిరీస్లో అటాచ్ చేస్తామా, ప్యారలల్లో అటాచ్ చేస్తామా? అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కలపాలి. అమ్మీటర్ని ఎప్పుడు కూడా ఎలా కలపాలి? శ్రేణి విధానము సిరీస్లో కలపాలి. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్గా కలపాలి. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్గా కలుపుతాము. అమ్మీటర్ని ఎప్పుడు కూడా ఎట్లా కలపాలి? సిరీస్లో కలపాలి. అమ్మీటర్ని ఎప్పుడు కూడా ఎట్లా కలపాలి? సిరీస్లో కలపాలి. సో ఇది మనకు ఏంటి? ఓకే, సో సిరీస్. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ క్వశ్చన్ గో టు 359 క్వశ్చన్ చూడండి. Potential difference between 2 points can be measured with the potential difference కొలవడానికి ఉపయోగించేది ఏంటి? వోల్ట్ మీటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి ఉపయోగించేది ఏంటిది? వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్లో ఎందులో కొలుస్తారు? వోల్ట్స్లో కొలవడం జరుగుతుంది. ఓమ్స్లో దేన్ని కొలుస్తాము? రెసిస్టెన్స్ని కొలుస్తాం. యాంపియర్స్లో దేన్ని కొలుస్తాము? యాంపియర్స్లో కొలిచేది ఎందులో కొలుస్తారు? యాంపియర్స్ని కొలిసేది దేన్ని కొలుస్తాము? కరెంట్ని. వాట్స్ని దేని కొలవడం జరుగుతుంది? పవర్ని వాట్స్లో కొలవడం జరుగుతుంది. పవర్ని వాట్స్లో కొలుస్తాము. 360 క్వశ్చన్. Potential difference can be measured with dash in the terminals of a battery. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని దేని ద్వారా కొలుస్తాము? పొటెన్షియల్ డిఫరెన్స్ని దేని ద్వారా కొలవడం జరుగుతుంది? సో రెండు టెర్మినల్స్ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్ట్ మీటర్ ద్వారా కొలుస్తాము. వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందులో కొలుస్తారు? వోల్టేజ్లో కొలవడం జరుగుతుంది. వోల్టేజ్లో కొలుస్తారు. వోల్టేజ్లో కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటిది? వోల్ట్ మీటర్. మరి అమ్మీటర్ను ఏం కొలుస్తారు? కరెంట్ను కొలుస్తారు. గాల్వానోమీటర్ ద్వారా ఏం కొలుస్తారు? వోల్టేజ్ని కొలుస్తారు. నెక్స్ట్ వన్, voltmeter should be connected in dash AV in circuit. వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కలపాలి. సో అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కలుపుతారు. వోల్ట్ మీటర్ని ఏమో ప్యారలల్గా కలపాలి. అమ్మీటర్ని ఎట్లా కలపాలి? సిరీస్లో కలపాలి. అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలుపుతారు. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. 362 క్వశ్చన్ చూడండి. 5 amps of electric current is shown in the ammeter for 5 minutes. Then the charge crossed at a point is. సో ఎంత పోతుందట మనకు? 5 amps of కరెక్ట్ అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 5 amperes ఇచ్చినాడు. నెక్స్ట్ టైం ఎంత? 5 minutes, కానీ అది సెకండ్స్లో ఉండాలి. అంటే 5 × 60 seconds. సో Q ఈజ్ ఈక్వల్ టు ఏంటి? IT కదా. I అంటే ఎంత? 5. T అంటే ఎంత? 5 × 60. 6 5 30, 30 5 150. ఈ 0 ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1500 కూలమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1500 కూలమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
363. The quantity of charge on an electron is dash coulombs. ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.6 into 10 to the power of minus 19 coulombs or 4.8 into 10 to the power of minus 10 ESUs electrostatic units or minus 1 unit of charge, minus 1 unit of charge. So in the minus 1.6 into 10 to the power of minus 19, this is the correct answer. ఇది ఇందులో పైకి అన్నట్టు, ఇది ఆరో మార్క్ పైకి చూపెట్టిందంటే minus 19 ఉంది అన్నట్టు. సో 10 to the power of minus 19. So this is the answer. Next 364 question చూడండి. The drift speed of an electron in a copper wire with 1 ampere of current. డ్రిఫ్ట్ స్పీడ్ రాగి తీగలో 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సగటు వేగాన్ని డ్రిఫ్ట్ యూనిట్ అంటారు, లేదా డ్రిఫ్ట్ స్పీడ్ అంటారు, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. ఏంటి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే? 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సగటు వేగాన్ని మనం డ్రిఫ్ట్ స్పీడ్ అనడం జరుగుతుంది. దీని యొక్క విలువ చాలా 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 తక్కువగా ఉంటుంది. దాని ఎంత అంటే 0.07 millimeters per second, లేదా 7 into 10 to the power of minus 5 meters per second, 7 into 10 to the power of 5 meters per second. This is the drift speed of electron. Next one, 365 question. Formula to measure potential difference is, V is equal to ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది? ఒక యూనిట్ ఛార్జ్ని అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే, అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే పొటెన్షియల్ అంటాం కాబట్టి, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఒక యూనిట్ ఛార్జ్ని అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే మనం ఏమంటారు? వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అనడం జరుగుతుంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్కి వస్తుంది, వర్క్ బై ఛార్జ్. నెక్స్ట్ క్వశ్చన్ 366th క్వశ్చన్ చూడండి. 12 joules of work was done to move 3 coulombs of charge from point A to point B. Then the potential difference between point A to B. సో V ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మనకు W/Q అని తెలుసు. కాబట్టి W ఎంత? 12, ఛార్జ్ ఎంత? 3. సో 3 1 జా 3 4 జా. సో దట్స్ వై ఎంత వస్తుంది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్? 4 రావడం జరుగుతుంది, 4 volts రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద వాట్ పొటెన్షియల్ డిఫరెన్స్, 4 volts. నెక్స్ట్ క్వశ్చన్ 367 క్వశ్చన్ చూడండి. 4 volts into 3 seconds of coulombs is equal to, so 4 volts అంటే V into Q is equal to W, లేదా V is equal to మనకు W/Q అని తెలుసు కదా, కాబట్టి ఇది ఇటు వస్తే ప్రోడక్ట్ అవుతుంది, W is equal to VQ అవుతుంది. సో V ఎంత? 4 into 3 is equal to ఎంత? 12. సో 12 వోల్ట్ ఇంటూ కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? వోల్ట్ ఇంటూ కూలుంబ్ ఈజ్ ఈక్వల్ దేనికి సమానం అవుతుంది? జౌల్కి సమానం అవుతుంది. సో 12 joules అనొచ్చు, లేదా 12 joules అని మనము రాసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి 368 క్వశ్చన్. ఇఫ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ P to Q, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎటువైపు నుంచి వెళ్తుంది? P నుంచి Q వైపుకి వెళ్తుంది పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ P నుంచి Q వైపుకి వెళ్తుందంటే ఏమున్నదని అర్థము? P హ్యాస్ హయ్యర్ పొటెన్షియలా, Q ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియలా, సేమ్ పొటెన్షియలా? కెనాట్ బి డిఫైన్డా. సో సేమ్ పొటెన్షియల్ అయితే కాదు. సేమ్ పొటెన్షియల్ అంటే కరెంట్ అనేది ట్రావెల్ కాదు కాబట్టి సేమ్ పొటెన్షియల్ కాదు. సో ఎప్పుడు కానీ ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ కనుక ఉంటే అది ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్టయితే ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ కరెంట్ కెన్ ట్రావెల్స్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుంది? హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్ 369 క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఛార్జ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ 3 volts పొటెన్షియల్ డిఫరెన్స్ పాయింట్స్
యూజింగ్ 12 జౌల్స్ ఆఫ్ వర్క్. ఎంత ఛార్జ్ మూవ్ అవుతుంది అన్నాడు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విక్యూ. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విక్యూ ఎంత ఏమన్నా ఛార్జ్ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి డబ్ల్యూ బై వి. డబ్ల్యూ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 12 ఇచ్చినాడు, ఇది 3 ఇచ్చినాడు. 3 1 జా 3 4 జా, సో దట్స్ వై 4 coulombs. 4 coulombs is the correct answer. 4 coulombs is the correct answer. Next one, 370 question చూడండి. What is this 370 question? Number of electrons in a conductor at the time of electric current through that. Any electrons, number of electrons in a conductor at the time electric current through that it is. electric current కనుక వెళ్ళినట్టయితే సో increases, decreases, not sure, no change. సో ఎలక్ట్రాన్స్ ఒక వాహకం ద్వారా కరెంట్ కనుక ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇందులో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటున్నాడు. ఇవి ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా, చేంజ్ కావా అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ కావు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చేంజ్ కావు. ఎందుకు అని అంటే ఎలక్ట్రాన్ ఇట్లా అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే కరెంట్ దీనికి ఇచ్చేసి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేసి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది తీసుకుంది కాబట్టి దీనికి ఇచ్చేసి మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ చేంజ్డ్ డ్యూరింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ కరెంట్. సో దట్స్ వై నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ వాట్, నో చేంజ్ అనేది ఉండదు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో. నెక్స్ట్ వన్ 371 క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఓమ్స్ లా, ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా యొక్క ఫామ్ ఏంటిది? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐని ఇటు పంపిస్తే V బై ఐ. నెక్స్ట్ దీని నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ నాట్ సైడ్ పంపిస్తే V బై I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V బై ఆర్. I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్, ఆల్ ద అబౌవ్. సో అన్నీ కూడా సరి అయినవే, ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 372 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 amps ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్లోడ్ త్రూ ద కండక్టర్ whose terminals have 15 volts potential difference, then the resistance is. రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏమి ఇచ్చినాడు వాడు? 3 amps ఆఫ్ కరెంట్, I ఈజ్ ఈక్వల్ టు 3 amperes ఇచ్చినాడు. కండక్టర్ హూజ్ టెర్మినల్స్ హ్యావ్ 15 volts ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, V ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చినాడు. R ఈజ్ ఈక్వల్ టు అడిగినాడు. R ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V బై I. V ఎంత 15 డివైడెడ్ బై I ఎంత 3 1 జా 3 5 జా, సో దట్స్ వై 5 ohms. ఎంత వస్తుంది, 5 ohms రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 373 క్వశ్చన్ చూడండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ విచ్ V and I values are shown in the graph with points 420, 3x, 2y is. సో మనకు ఈ విధంగా ఇచ్చినాడు. ఏమిచ్చినాడు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినాడు. ఓమ్ నియమం గ్రాఫ్ ప్రకారం IV రూపంలో ఉంటుంది కాబట్టి ఒక బిందువు వద్ద ఎంత ఉంది, 4,20 ఇచ్చినాడు. అంటే కరెంట్ ఎంత, 4,20. గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఐకి మరియు వికి మధ్యలో గ్రాఫ్ ఉంటుంది. ఐకి మరియు వికి మధ్యలో గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఇది 4 యూనిట్స్ ఇచ్చినాడు. 4 యూనిట్స్ ఇచ్చిన 4 దగ్గర ఇచ్చినాడు కాబట్టి ఇది I ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు 20 అవడము జరుగుతుంది. సో కాబట్టి ఓమ్ నియమం ప్రకారము గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి 4,20 ఇస్తే ఈ విధంగా I ఈజ్ ఈక్వల్ టు 4 amperes అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కావాలి అని అంటే ఎంత, సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V బై I అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు V బై I కాబట్టి 20/4 అంటే ఎంత, 5 ఆన్సర్ రావడం జరుగుతుంది. 5 ఆన్సర్ వస్తుంది. సో దట్స్ వై 5 ohms. నెక్స్ట్ క్వశ్చన్ 374 క్వశ్చన్. సో ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y ఇన్ ద గ్రాఫ్ ఈజ్. సో మనకు గ్రాఫ్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అని అంటే, గ్రాఫ్ ఏ విధంగా ఇచ్చినాడు అని అంటే
సో ఇక్కడ ఒకటి గ్రాఫ్, ఇక్కడ గ్రాఫ్ పర్లేదు ఇందులో. సో ఈ విధంగా ఇచ్చేసి దిస్ ఈజ్ వాట్ వి, దిస్ ఈజ్ వాట్ ఐ. సో నౌ హీ ఈస్ గివెన్ లైక్ దిస్. So here it is what, this is x, this is y, and this is what 20, this is what 2, this is not 22, 3 and 4. సో x, y వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. x, y వాల్యూస్ ఎంత అంటున్నాడు. సో మనకు ఇది 3, x ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి ఎంత ఉంది, 2, y ఉన్నది. 2, y, 3, x, 2, y. సో ఈ 3, x అంటే ఇది i, ఇదేంటిది మనకు v. సో కాబట్టి ఇది i, ఇది v. సో నౌ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IR అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి i ఎంత 3. r ఇంతకుముందు సాల్వ్ చేసినాం. r అనేది ఎంత మనకు, దీని నుంచి r వస్తుంది. ఈ వాల్యూస్ నుంచి మనకు r రావడం జరుగుతుంది. 20/4. r ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, r ఈజ్ ఈక్వల్ టు v బై i. సో 20/4. 20/4 అంటే ఎంత వస్తుంది, 4 1 జా 4 5 జా. సో 5 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ ఎంత అవుతుంది, IR. మీకు కావాల్సింది ఏంటిదిరా, x, IR. ఓకే, v కావాలి కదా. సో IR, i అంటే ఎంత 3 ఇచ్చినాడు, r అంటే ఎంత 5. సో 3 5 జా 15, ఇది 15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, i అంటే 2 amperes, r అంటే ఎంత 5. సో 2 5 జా 10, ఇది 10, ఇది 15 ప్లస్ వేసినాం కాబట్టి ఎంత వస్తుంది, 25 రావాలి. ఎంత రావాలి, 25 రావాలి. 25 volts ఎంత వస్తుంది మనకు, 25. 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 375. A conductor of 6 ohms resistance is connected to 12 volts of battery, 12 volts of EMF battery. Then electric current in the circuit is. So V is equal to IR అని మనకు తెలుసు. సో I is equal to V by R. V అంటే ఎంత 12, ఇదెంత 6, 6 1 జా 6 2 జా. So that's why 2 amperes is the correct answer. 2 amperes is the what, correct answer. Okay, next one 376. The reading in ammeter is, if resistance of load is 20 ohms and reading of voltmeter is 240. Reading of voltmeter is 240 in the given figure. ఫిగర్ ఏమవుతుంది, వాల్యూస్ ఇచ్చినాక. సో రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 20 అన్నాడు. V ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 240 అన్నాడు. సో దట్స్ వై వాట్ వీ షుడ్ ఫైండ్ అవుట్, I ఈజ్ ఈక్వల్ టు సో I ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, V బై R. V అంటే ఎంత 240, R అంటే ఎంత 20. 2 0 0 క్యాన్సల్, 2 1 జా 2 12 జా. సో దట్స్ వై I ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు, 12 amperes వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 12 amperes is the correct answer. నెక్స్ట్ వన్ 377 క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్క్యూట్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ లోడ్ ఈజ్ 120 ohms, I ఈజ్ ఈక్వల్ టు 2.5. దెన్ వోల్ట్మీటర్ రీడింగ్ ఈజ్, V ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకు, IR అని తెలుసు. I ఎంత 2.5, R 120. సో పాయింట్ గెట్ క్యాన్సల్, 12 5 జా 60, 6 12 2 జా 24 ప్లస్ 6 30. ఇది 0 ఉంటుంది కాబట్టి 3000. పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెడితే ఆన్సర్ ఈజ్ వాట్, 300. సో 300 volts. 378 question. If the potential difference in the circuit is 240 volts, R is equal to 60 ohms, then the ammeter reading is. సో V ఈజ్ ఈక్వల్ టు IR కదా, I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V బై R. V అంటే ఎంత 240, R ఎంత 60, 0 0 క్యాన్సల్, 6 1 జా 6 4 జా. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్, 4 amperes is the correct answer. 4 amperes is correct answer. నెక్స్ట్ వన్ 379 క్వశ్చన్ చూడండి. ఫర్ ఓమిక్ కండక్టర్స్ ద VI గ్రాఫ్ ఈజ్. ఓమిక్ కండక్టర్స్కి, ఓమిక్ వాహకాలకి అంటే ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తాయో
వాటికి విఐ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓం నియమానికి పాటించే వాటికి విఐ గ్రాఫ్ స్ట్రేట్ లైన్ వస్తుంది విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ గుండా వెళ్ళే ఒక సరళ రేఖ రావడం జరుగుతుంది. అదే నాన్ ఓమిక్ కనుక అయినట్టయితే ఇట్లా క్రాస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఓమిక్ కండక్టర్స్ యొక్క గ్రాఫ్. ఓమిక్ కండక్టర్స్ యొక్క గ్రాఫ్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 380. For which of the following VI graph is not straight line passing origin? So VI graph. సో స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ఆరిజిన్ గుండా వెళ్ళే స్ట్రేట్ లైన్ కనుక వచ్చిందంటే అది ఓమిక్ వాహకాలు. ఓమిక్ వాహకాలు అంటే అన్ని మెటల్స్. ఓమిక్ వాహకాలు అంటే ఏంటి? అన్ని మెటల్స్. ఇది మెటలే, ఇది మెటలే, ఇది మెటలే. నాన్ ఓమిక్ కండక్టర్స్కి ఈ విధంగా రావడం జరుగుతుంది. నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటివి? ఎల్ఈడీలు కానీ, డయోడ్స్ కానీ, ట్రయోడ్స్ కానీ, అదేవిధంగా మనకు ఇంకోటి సెమీ కండక్టర్స్. ఇవి నాన్ ఓమిక్ వాహకాలు. నాన్ ఓమిక్ వాహకాలు ఏంటివి? సో ఎల్ఈడి బల్బు, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ట్రయోడ్స్, అదేవిధంగా సెమీ కండక్టర్స్ ఇవి నాన్ ఓమిక్ వాహకాలు. అంటే ఓం నియమాన్ని పాటించనివి. నెక్స్ట్ వన్, ద విఐ గ్రాఫ్ షోన్ యాజ్ ఎ కర్వ్ ఈజ్ ఫర్. సో కర్వ్ వచ్చింది ఇట్లా. సో ఏమొచ్చింది? విఐ గ్రాఫ్ ఏ విధంగా వచ్చింది? కర్వ్డ్ లైన్ వచ్చింది. కర్వ్డ్ లైన్ కనుక వచ్చినట్టయితే ఇది దేనికి సంబంధించింది అంటున్నాడు. సో సాలిడ్ స్టేట్ ఆఫ్ మెటలా, నాన్ మెటలా, కాపర్ వైరా, గోల్డ్ వైరా, ఏది చూపించే అవకాశం ఉంటుంది? మనకు ఓం నియమాన్ని పాటించనివి ఏవి మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది? సో మెటలే కానీ అది సాలిడ్ స్టేట్లో ఉండకూడదు. ఇది నాట్ ఏ మెటల్ ఇన్ సాలిడ్ స్టేట్. మెటల్ అనేది సాలిడ్ స్టేట్లో లేకపోతే మనకి ఈ విధమైన గ్రాఫ్ రావడం జరుగుతుంది. ఈ విధమైన అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్స్ కూడా ఈ విధమైన గ్రాఫే మనకు వస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఘనస్థితిలో ఉన్న లోహాలు ఎప్పుడు కూడా మనకు స్ట్రేట్ లైన్ ఇస్తాయి. కాపర్ అంటే ఘనస్థితిలోనే ఉంది, గోల్డ్ అంటే ఘనస్థితిలోనే ఉంది. కాబట్టి దిస్ వన్ వీ కెన్ సెలెక్ట్. 382 question. VI graph related to a copper wire is showed in the graph, then the temperature is. సో విఐకి ఇట్లాంటి గ్రాఫ్ ఒకటి మనకు వస్తుంది. విఐ గ్రాఫ్ ఈ విధమైన గ్రాఫ్ వస్తే దీనికి టెంపరేచర్ ఏమవుతుంది అన్నాడు. ఇంక్రీజా, డిక్రీజా, కాన్స్టెంటా, అన్సర్టెనా? సో టెంపరేచర్ మనకు ఏ విధంగా రావడం జరుగుతుంది? సో ఓం నియమం ప్రకారం ఇది ఓం నియమాన్ని పాటిస్తుంది కదా. విఐ గ్రాఫ్ స్ట్రేట్ లైన్ కనుక వచ్చినట్టయితే ఓం నియమాన్ని పాటిస్తుంది. ఓం నియమాన్ని పాటిస్తుంది కాబట్టి మనకు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. దిస్ ఈజ్ వాట్ ఓమ్స్ లా. సో V is proportional to I at constant temperature is Ohm's law. సో V is equal to IR అనేది మనకు సరి అయినది. నెక్స్ట్ వన్ 388. ఓమ్స్ లా ఇది ఏం ఉండదు. ఓమ్స్ లా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద కండక్టర్ మేడ్ విత్. ఓమ్స్ లా అనేది దేనికి వర్తిస్తుంది? సాలిడ్ కండక్టర్స్కి వర్తిస్తుంది. మంచి లోహ వాహకాలకు మాత్రమే వర్తిస్తుంది. మెటల్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి కాపర్ మెటల్ కాబట్టి దీనికి వర్తిస్తుంది. జెర్మేనియం ఇదేంటిది? మెటలాయిడ్, వర్తించదు. సిలికాన్ మెటలాయిడ్, వర్తించదు. లెడ్ ఎల్ఈడికి బల్బులకు కానీ, ట్రాన్సిస్టర్లకు కానీ, డయోడ్లకు, ట్రయోడ్లకు కూడా వర్తించదు. సో ఇది నాన్ ఓమిక్ కండక్టర్స్. కాపర్ ఈజ్ ద వాట్? ఓమిక్ కండక్టర్స్. నెక్స్ట్ వన్ 384th క్వశ్చన్ చూడండి. యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ హెల్దీ డ్రై హ్యూమన్ బాడీ ఈజ్ అరౌండ్. సో హెల్దీ హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? పొడి శరీరంది ఎంత ఉంటుంది అని అడగడం జరిగింది. సో మనకు 100 ఓమ్స్ నుంచి 5 lakhs ఓమ్స్ వరకు ఉంటుంది. 100 ఓమ్స్ నుంచి 5 lakhs ఓమ్స్ వరకు రెసిస్టెన్స్ ఉండడం జరుగుతుంది. సాధారణంగా టెక్స్ట్ బుక్స్లో మనకు ఎంత ఇస్తాడనంటే 1 lakh అని ఇస్తాడు. 1 lakh అని ఇస్తాడు. 100 ఓమ్స్ నుంచి 5 lakhs వరకు ఉండడం జరుగుతుంది కాబట్టి సో విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్?
This one is correct. Third answer is correct. Next one. 385 question చూడండి. Resistance of human body of wet with brine around. సో బ్రైన్ సొల్యూషన్ తోటి కనుక తడిసి ఉన్నట్టయితే, అంటే ఉప్పు నీటి శరీరంతో కనుక తడిసి ఉన్నట్టయితే, దాని రెసిస్టెన్స్ ఎంత పడిపోతుందంటే 100 ఓమ్స్ లేదా బిలో ఆఫ్ 100 ఓమ్స్కి పడిపోతుంది. సో రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. తడి చేతులతో కరెంటు ముట్టుకోకూడదు, అందుకే చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాట్ 100 ఓమ్స్గా మనము తీసుకోవాలి, ఎందుకంటే కరెంట్ ఎక్కువ ప్రయాణించడం జరుగుతుంది. 386th క్వశ్చన్ చూడండి. A human body, healthy human body can recognize the effect of dash amps of current in the conductor having 240 volts of potential difference. సో 240 volts of potential difference కనుక ఉన్నట్టయితే ఎంత హెల్దీ మ్యాన్ యొక్క ఎంత ఎఫెక్ట్, ఎంత యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వరకు రికగ్నైజ్ చేయగలుగుతుంది, ఎంత యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వైపు రికగ్నైజ్ చేయగలుగుతుంది అని అంటే చాలా తక్కువ కరెంటు గుర్తించగలిగే కనీస విద్యుత్ విలువ. సో అంటే మానవ శరీరము కరెంట్ షాక్ లేదా విద్యుత్ ప్రభావాన్ని గుర్తించగలిగే కనీస విద్యుత్ ప్రవాహం విలువ ఎంత అంటే 0.001 యాంపియర్స్ లేదా 1 మిల్లీ యాంపియర్ లేదా 0.001 యాంపియర్స్కి సమానంగా ఉంటుంది. మానవ శరీరం గుర్తించగలిగే కరెంటు ప్రవాహం యొక్క కనీస విలువ. ఇంత తక్కువ కరెంట్ ఉన్నా కూడా శరీరానికి మనకు షాక్ కట్టినట్టుగా అనిపిస్తుంది. 387. ఎలక్ట్రిక్ షాక్ టు ఎ హ్యూమన్ బాడీ డిపెండ్స్ ఆన్. ఎలక్ట్రిక్ బాడీకి మనకు శరీరంకి షాక్ ఎప్పుడు కొట్టడం జరుగుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్, ఎస్. రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఎస్. పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్ క్వాంటిటీ, ఎస్. సో దట్స్ వై ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొటెన్షియల్ డిఫరెన్స్, మన బాడీ పార్ట్స్ డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్లో ఉంటాయి, అందుకే బాడీ లోపల కరెంటు కాగానే ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి అలా ఇంటర్నల్గా పాస్ అయ్యి అన్ని బాడీ పార్ట్స్ ఖరాబ్ అవుతాయి, నాశనం అవుతాయి. సో ఫలితంగా మనకు షాక్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యొక్క రెసిస్టెన్స్. సో తడి శరీరమా పొడి శరీరానికి కొంచెం తక్కువ ఉంటుంది, తడి శరీరానికి కొంచెము ఎక్కువ షాక్ కొడుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో, so it is also one of the factor to the electric shock. So that's why all is the correct answer. Now 388 question చూడండి. Colored wire is to fix in the COM part in the multimeter. సో COM part of the multimeterలో మనకు ఎప్పుడు ఏ వైర్ను ఉంచాలి అని అంటే, సో మల్టీమీటర్ యొక్క కామన్ పోర్ట్లో ఎప్పుడు కూడా బ్లాక్ వైర్ ఉండాలి. సో మల్టీమీటర్ యొక్క మనకు కామన్ పోర్ట్లో ఏముండాలి, ఎప్పుడు కూడా బ్లాక్ వైర్ని మనం ఉపయోగించాలి, లేదా దీన్ని ప్రోబ్ అని కూడా అంటారు. సో ఇది మనం ఎప్పుడు ఉంచేది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 389 క్వశ్చన్. డాష్ కలర్డ్ వైర్ ఈజ్ టు ఫిక్స్ ఇన్ ద MAVO ఈజ్. సో మనము ఏ వైర్ని మనము ఉంచాలి, ఏ వైర్ని ఉంచుతాం మనము? సో ఫిక్స్ ఆఫ్ ఈ పోర్ట్లో కరెంట్ వోల్టేజ్ నిరోధాన్ని కొలిచేందుకు ఉపయోగించే మిల్లీ యాంపియర్ వోల్ట్ మీటర్లో ఏది ఉపయోగిస్తారు ఎప్పుడు కానీ? రెడ్ వైర్ను ఉపయోగించాలి. ఎప్పుడు ఏ వైర్ను ఉపయోగించాలి? రెడ్ వైర్. నెక్స్ట్ క్వశ్చన్ 390 క్వశ్చన్ చూడండి. అప్ టు డాష్ డిజిట్స్ ద డిస్ప్లే ఆఫ్ ద మల్టీమీటర్ కెన్ డిస్ప్లే. సో మల్టీమీటర్ డిస్ప్లేలో ఎన్ని అంకెలు కనబడుతుంది, ఎన్ని అంకెలు కనబడతాయి అంటే సుమారుగా 4 అంకెలు కనిపిస్తాయి. 3.5 డిజిట్స్ అవుపిస్తాయి. సో దీన్ని 3.5 డిజిట్స్ లేదా 4 అంకెలు అనడం జరుగుతుంది. మల్టీమీటర్ స్క్రీన్ మీద 4 డిజిట్స్ వరకు గరిష్టంగా ఉంటాయి. 391 క్వశ్చన్. If dash amperes of current passes more than 1 second through heart, he becomes fatal. సో ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వెళ్తే, ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ 1 సెకండ్ కాలం పాటు కనుక ప్రవహించినట్టయితే గుండె కొట్టుకోవడాన్ని ఆపేసి మరణానికి దారితీస్తుంది అని అంటే 0.07 యాంపియర్స్. 0.07 యాంపియర్స్ లేదా 70 మిల్లీ యాంపియర్స్.
70 మిల్లీ ఆంపియర్స్ 0.07 ఆంపియర్స్. 0.07 ఆంపియర్స్ ఎంత కాలము? ఒక సెకండ్ కాలము. ఒక సెకండ్ కాలము. నెక్స్ట్ క్వశ్చన్ 392 క్వశ్చన్ చూడండి. The potential difference between the legs of a bird stood on an electric wire is. సో ఈ ఎలక్ట్రిక్ వైర్ మీద ఈ రెండు పక్షి ఇట్లా కూర్చుంటే అప్పుడు దాని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో రెండు కాళ్ళు ఒకే తీగ మీద ఉన్నాయి. రెండు కాళ్ళు ఒకే తీగ మీద ఉన్నాయి కాబట్టి అవి రెండు ఒకటే పొటెన్షియల్లో ఉంటాయి రెండు కాళ్ళు. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉండడం జరుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కనుక ఉన్నట్టయితే షాక్ కొడుతుందా? షాక్ కొట్టదు. ఎలక్ట్రిక్ షాక్ అనేది కొట్టదు. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0 ఉన్నది. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉన్నది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ అనేది రాదు. 0 volts is the correct answer. 393 స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు. సో రెసిస్టెన్స్ అనేది మనకు రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా క్రాస్ సెక్షన్ అలా 1/A అని అంటాము. సో ఇవి రెండు ఒక దగ్గర రాస్తే R ఈజ్ ఈక్వల్ టు ఏమో R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే R ఈజ్ ఈక్వల్ టు రో L/A. ఇప్పుడు వాడు రో అడుగుతున్నాడు కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే RA/L. రో ఈజ్ ఈక్వల్ టు వాట్? RA/L. రో ఈజ్ ఈక్వల్ టు RA/L. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 394th క్వశ్చన్. 394 క్వశ్చన్. If the resistance of 4 meter long wire is 1 ohm, then what will be the resistance of 1 meter long wire of same potential difference, same cross sectional area and same material? సో మనకేం తెలుసు? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని తెలుసు. కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? L1/L2 వస్తుంది. R1 ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. R2 ఏంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. L1 ఎంత? 4 meters. ఇదెంత? 1 meter. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? X ఇటు పోతే 4 ఇటు సైడ్ వస్తుంది. సో దట్స్ వై X ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. 1/4 అవుతుంది. 1/4 అంటే ఎంత? 0.25. 0.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 395 క్వశ్చన్ చూడండి. At a constant temperature, the resistance of a conductor depends on. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెంత్ మీద డిపెండ్ అవుతుందా? R ఈజ్ ప్రపోర్షనల్ టు L. ఓకే, రైట్. క్రాస్ సెక్షనల్ ఏరియా రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఎస్. నేచర్ ఆఫ్ ద కండక్టర్ కాపర్ వైర్కి, సిల్వర్ వైర్కి, గోల్డ్ వైర్కి అన్నిటికీ ఒకే రెసిస్టెన్స్ ఉండదు. డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటాయి కాబట్టి నేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబౌవ్. నెక్స్ట్ వన్ 396th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ వైర్ ఇంక్రీజెస్ దాన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్ అయితే R ఈజ్ ప్రపోర్షనల్ టు L. సో L కనుక ఇంక్రీజ్ అయితే కంపల్సరీ రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. L కనుక ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 397 question. If the cross sectional area is increases while temperature and length constant, then its resistance is. So R is proportional to 1/A. క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. రెసిస్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టు ఏ పర్టిక్యులర్ సబ్స్టెన్స్ డాష్ ఈజ్ ద కాన్స్టెంట్. ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్కి ఇందులో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? ఏది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది? ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్కి మనకు ఏది కాన్స్టెంట్గా ఉంటుందంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద అదేవిధంగా ఏరియా క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కానీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మాత్రము పదార్థ స్వభావం పైనే ఆధారపడుతుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దేని మీద ఆధారపడుతుంది? దేని మీద డిపెండ్ అవుతుంది? సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది.
కాబట్టి ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఒక పదార్థానికి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేది ఏది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ 399 క్వశ్చన్. కీపింగ్ టెంపరేచర్ అండ్ లెంత్ కాన్స్టెంట్, ద రేడియస్ ఈజ్ డబుల్డ్, దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ బికమ్స్. రేడియస్ కనుక డబుల్ అయితే ఏమవుతుంది? మనకు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అని తెలుసు. ఎల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో రేడియస్ అనేది డబుల్ అయింది. రేడియస్ అనేది డబుల్ అయింది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంది? పై ఆర్ స్క్వేర్. కాబట్టి ఏ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? ఆర్ స్క్వేర్ రాయొచ్చు. సో రేడియస్ డబుల్ అయింది అంటే ఏమవుతుందిరా? రేడియస్ ఏమొచ్చింది మనకు? సో రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్ వచ్చింది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 డబుల్ అయింది కాబట్టి 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/4 అవడం జరుగుతుంది. ఎంత అవుతుంది? 1/4, 4వ వంతుకు తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది? 4వ వంతుకు తగ్గిపోవడం జరుగుతుంది. 400. SI units of specific resistance is, specific resistance R is equal to ఏంటి? rho L by A. Rho is equal to ఏంటి? RA by L. సో rho అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, R అంటే ఓమ్స్, A అంటే ఏరియా అంటే ఏంది? మీటర్ స్క్వేర్. లెంత్ ఎంత కొలుస్తారు? మీటర్స్లో కొలుస్తారు. మీటర్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది నాకు? ఓమ్ మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి? ఓమ్ మీటర్స్. నెక్స్ట్ వన్ 401. Specific resistance of a good conductor like copper or generally. సో గుడ్ కండక్టర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? గుడ్ కండక్టర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువగా ఉండాలి. చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. మంచి విద్యుత్ వాహకాలకు కరెంటును అడ్డుకునే గుణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. విశిష్ట నిరోధం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత రేంజ్లో ఉంటుందంటే 10⁻⁻8 ఓమ్ మీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఇంత తక్కువగా ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 402 క్వశ్చన్ చూడండి. టంగ్స్టన్ హ్యాస్ డాష్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. టంగ్స్టన్కి ఎంత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది? ఉండడం జరుగుతుంది. సో ఇది టంగ్స్టన్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎందుకు ఉపయోగించడం జరుగుతుంది అని అంటే, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విలువ ఎక్కువగా ఉంటే మనకు ఎలక్ట్రిక్ బల్బులలో ఫిలమెంట్గా యూజ్ చేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ స్టవ్లో ఫిలమెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఫిలమెంట్గా కనుక యూజ్ చేసినట్టయితే ఏమవుతుంది? దీని గుండా కరెంటు పోకుండా అడ్డుకుంటుంది కాబట్టి కరెంట్ అనేది ఉష్ణ రూపంలోనికి మారుతుంది, హీట్గా మారుతుంది. అందుకే టంగ్స్టన్కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ అల్యూమినియం కంటే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకే దీనిలో బల్బుల లోపల మనం ఫిలమెంట్గా కానీ లేదా ఎలక్ట్రిక్ స్టవ్ లోపల, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ లోపల ఫిలమెంట్గా యూజ్ చేసి వేడి చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. వేడి చేస్తుందంటే ఏమన్నట్టు? కరెంట్ అనేది హీట్గా మారుతుంది అనేది మనకు అర్థం. 403 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఏ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్? దేనికి ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది? ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ ప్రయాణించాలి, కరెంటు తక్కువ ప్రయాణించాలి లేదా కరెంటు ప్రయాణించకుండా ఉండాలి. కరెంటు ప్రయాణించకుండా ఉండేటి వాటిని ఏమంటారు? ఇన్సులేటర్స్ అంటారు. కాబట్టి ఇన్సులేటర్స్కి మనకు అత్యధిక రెసిస్టెన్స్ ఉంటుంది, అత్యధిక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. అత్యధిక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండేది వేటికి? ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ 404 క్వశ్చన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ అల్లాయ్ ఈజ్ జనరల్లీ డాష్ టైమ్స్ ఆఫ్ ఎ మెటల్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అల్లాయిది కనుక పోల్చినట్టయితే ఎంత ఉండడం జరుగుతుంది? 30 నుంచి 300 టైమ్స్ వరకు ఉంటుంది. 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మిశ్రమ లోహాలను కనుక తీసుకున్నట్టయితే వీటి యొక్క విశిష్ట నిరోధం సాధారణ శుద్ధ లోహాల కంటే 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ అరౌండ్ డాష్ ఓమ్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎంత ఉంటుంది అంటే 10⁻11 నుంచి 10⁻16 ఉంటుంది.
10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎంత ఉంటుంది? 10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్ ఉంటుంది. 10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్. నెక్స్ట్ 406. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్? లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేటిది ఉంటుంది? లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేటిది ఉండడం జరుగుతుంది? కాపరా, సిల్వరా, టంగ్స్టనా, అల్యూమినియమా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండాలి అంటే అదేంటిది? ఒక గుడ్ కండక్టర్. గుడ్ కండక్టర్. ఇందులో ఏది గుడ్ కండక్టర్? సిల్వర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. సిల్వర్ అనేది ఒక మంచి వాహకము. సిల్వర్ అనేది అత్యుత్తమ వాహకము. సిల్వర్ అనేది అత్యుత్తమ వాహకము. దీని యొక్క విశిష్ట నిరోధం చాలా 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 తక్కువగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ అంటే కాపర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. కానీ మనము ఎలక్ట్రిక్ కండక్టర్స్గా ఎక్కువగా వైర్ల లోపల, స్తంభాల మీద యూజ్ చేసే వైర్ల లోపల సిల్వర్ని, కాపర్ని యూజ్ చేస్తారేమో. దేన్ని యూజ్ చేస్తారు? అల్యూమినియం వైర్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్ కండక్టర్స్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అల్యూమినియం వైర్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఆన్సర్ అయితే లో రెసిస్టెన్స్ అని అడిగినాడు కాబట్టి సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 407 క్వశ్చన్. సో నైక్రోమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఐరన్, క్రోమియం, నికెల్, ఆల్ ద అబోవ్. సో నైక్రోమ్ అనేది వేటి యొక్క కాంబినేషన్ అంటున్నాడు. వేటి యొక్క కాంబినేషను? నైక్రోమ్ అనేది అందులో ఐరన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, నికెల్ ఉంటుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ కరెంటు ట్రావెల్ కావాలి. ఎక్కువ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ కరెంట్. తక్కువ కరెంట్ పోయేది ఏది? టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ కరెంట్ని అలో చేస్తుంది. తక్కువ కరెంట్ని అలో చేస్తుంది కాబట్టి దాని గుండా ప్రయాణించే కరెంటును ఎట్లా మారుస్తుంది? అది దీని గుండా ప్రయాణించే కరెంటును అది ఉష్ణ రూపంలోనికి మారుస్తుంది. కాబట్టి టంగ్స్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 409 క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ హీటింగ్ ఎలిమెంట్ ఇన్ అన్ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్గా హీటింగ్ ఎలిమెంట్లో దేన్ని మనము యూజ్ చేయాలి? దేన్ని యూజ్ చేస్తాము? దేన్ని యూజ్ చేయాలంటే కరెంట్ తక్కువ ట్రావెల్ చేయాలి. దేని గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది? అల్లాయి గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది. అల్లాయి గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది కాబట్టి వీ కెన్ యూజ్ వాట్? అల్లాయ్. సో అల్లాయిని మనము ఐరన్ బాక్స్లో హీటింగ్ ఎలిమెంట్గా అల్లాయిని యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైక్రోమ్. దేన్ని యూజ్ చేస్తారు? నైక్రోమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నైక్రోమ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వీటికి ఎక్కువ విశిష్ట నిరోధం ఉంటుంది. అదేవిధంగా తొందరగా కరిగిపోవడం చెందవు, తొందరగా కరిగిపోవు. కాబట్టి అల్లాయిని మనం యూజ్ చేయాలి. ఏ అల్లాయ్ అంటే నైక్రోమ్ అల్లాయ్. నైక్రోమ్లో ఏముంటుంది? ఐరన్, క్రోమియం, నికెల్ ఉంటాయి. ఐరన్, క్రోమియం, నికెల్. టంగ్స్టన్ కూడా ఉంటుంది. 410. డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేసేటప్పుడు వాటి లోపల ఏం యూజ్ చేస్తారంటే సెమీ కండక్టర్స్ని యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? సెమీ కండక్టర్లను యూజ్ చేయడం జరుగుతుంది. అవి సిలికాన్ మరియు జెర్మేనియంలను ఎక్కువగా యూజ్ చేస్తాం. సిలికాన్ మరియు జెర్మేనియంలను యూజ్ చేయడం జరుగుతుంది. 411 క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ సెమీ కండక్టర్ ఈజ్. ఇందులో సెమీ కండక్టర్ ఏంటిది? సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ ద సెమీ కండక్టర్స్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నికెల్ అనేదేమో మెటల్, ఇది లోహం. సో సిలికాన్ అండ్ జెర్మేనియం వంటివి సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు అంటారు. నెక్స్ట్ 412 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కరెంట్ ఫ్లో ఇన్ ఓన్లీ వన్ వే దెన్ ఇట్ ఈస్ డాష్ కనెక్షన్. ఒకటే వేలో కరెంట్ కనుక ట్రావెల్ అయితే అది ఏం కనెక్షను అంటున్నాడు. ఒకే వేలో సర్క్యూట్లో కరెంటు ఒకే మార్గంలో కనుక ప్రవహించినట్టయితే దాన్ని సిరీస్ కనెక్షన్ అనాలి. సిరీస్ కనెక్షన్ అని అనడం జరుగుతుంది. సిరీస్ కనెక్షన్లో ఒకటే మార్గం లోపల కరెంట్ అనేది ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ మోర్ దాన్ వన్ వే దెన్ ఇట్ ఈస్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఏ రకమైన కనెక్షన్? ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో కనుక ప్రయాణించినట్టయితే దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఏమంటారు? ప్యారలల్ కనెక్షన్ అని అనడం జరుగుతుంది.
మన ఇండ్ల లోపల సిరీసా ప్యారలలా? ప్యారలల్ కనెక్షన్. ఎందుకు? మనం ఫ్యాన్ వేసినప్పుడు లైట్ వెలగదు. అదేవిధంగా లైట్‌ని బంద్ చేయాలనుకుంటే లైట్‌నే బంద్ చేయొచ్చు. ఫ్యాన్ మాత్రమే తిరిగే విధంగా చేయొచ్చు. అంటే డిఫరెంట్ వేస్‌లో కనెక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ వేస్‌లో కరెంట్ అనేది ప్రయాణిస్తుంది. కాబట్టి ఎక్కువ వేలలో కరెంట్ ప్రయాణిస్తుంది. కాబట్టి అది ప్యారలల్ కనెక్షన్‌గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 414 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 batteries having V1, V2, V3 EMFs are connected in series, then the resultant EMF is. సో మనకు ఒకవేళ కనుక సిరీస్లో కనుక కనెక్షన్ కనుక చేసినట్టయితే సో నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్స్. నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ ద పొటెన్షియల్స్. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 అవుతుంది. మనం సిరీస్లో కలిపినప్పుడు నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ పొటెన్షియల్స్. నెక్స్ట్ వన్ 415 క్వశ్చన్. 415 క్వశ్చన్ కనుక మనము తీసుకున్నట్టయితే 415 క్వశ్చన్ తీసుకోండి. మనకు ఏమన్నాడు? ఇఫ్ 3 batteries having EMF V1, V2, V3 are connected in parallel, then the resultant EMF is. సో ఒకవేళ కనుక అవి ప్యారలల్గా కనుక కలిపినట్టయితే ప్యారలల్ కనెక్షన్లో కనుక ఉన్నట్టయితే ప్యారలల్ కనెక్షన్, దిస్ ఈజ్ ద వాట్? ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఒకదాని V1, ఒకదాని V2, ఒకదాని V3. అప్పుడు నెట్ పొటెన్షియల్ దేనికి ఈక్వల్ అవుతుంది? నెట్ పొటెన్షియల్ దేనికి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది అని అంటే మనకు ఇందులోపల ఏదైతే ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందో V1, V2, V3 ఏది ఎక్కువ ఉంటే దానికే సమానం అవడం జరుగుతుంది. ఒక్కసారి 415 క్వశ్చన్ కదా ఇది. 415 క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చింది ఏ విధంగా ఇచ్చినాడంటే మనకు V1 ఈజ్ లెస్ దాన్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V3. సో ఈ విధంగా ఇచ్చినాడంటే V2 ద్వారా ఎక్కువగా ప్రయాణించడం జరుగుతుంది. V2 ద్వారా ఎక్కువగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? V2 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ V2. అంటే దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. V2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీని ద్వారా వేగంగా వెళ్తుంది కరెంట్. నెక్స్ట్ 416th క్వశ్చన్ చూడండి. 416th క్వశ్చన్. 3 volts, 4 volts, 5 volts, 6 volt batteries are connected in series. Then the resultant potential is. సో సిరీస్ లోపల రిజల్టెంట్ పొటెన్షియల్ V resultant is equal to sum of the individual potentials. అంటే ఎంత? 3 + 4 + 5 + 6. 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18 volts అవుతుంది. ఎంత అవుతుంది? ఆన్సర్ ఈజ్ ద 18 volts. 18 volts అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 417. To get 10 volts of EMF, how many batteries are to be connected in series way having 4 volts of EMF each? సో ఇవి అవడం కోసము ఏమన్నాడు వాడు? సో 10 volts ఆఫ్ ఈఎంఎఫ్ కావాలంట. ఎన్ని బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేయాలంటున్నాడు? 10 volts ఆఫ్ కావాలంటే ఎన్ని బ్యాటరీస్ని మనము కనెక్ట్ చేయాలి? మనకు 417 క్వశ్చన్ కదా. సో మనకు ఏమేమి ఇచ్చినాడు ఇక్కడ? టు గెట్ 10 volts ఆఫ్ ఈఎంఎఫ్ 1 minute. సో 10 volts ఆఫ్ మనకు ఈఎంఎఫ్ రావాలి. సో హౌ మెనీ బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ హ్యావింగ్ 4 volts ఆఫ్ ఈఎంఎఫ్? 4 volts ఆఫ్ ఈఎంఎఫ్ ఉంది అని అంటే అది 4 అన్న అవుతుంది, 8 అన్న అవుతుంది, 12 అన్న అవుతుంది, 16 అన్న అవుతుంది. అంటే ఇట్లా 4 + 4 + 4 అంటే 1 2 3 4 అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా 10 రావాలంటే మాత్రం పాసిబుల్ కాదు. ఎగ్జాక్ట్గా 10 రావడం అనేది సాధ్యం కాదు అనేది గుర్తుంచుకోవాలి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్ 3 batteries are connected in parallel and resultant EMF is 3 volts. Then possible EMF of the battery is. సో మనకు ఏం రావాలంట? 3 volts రావాలంట. సో మనకు ఏం కావాలన్నాడు వాడు? సో ఏంటి? ప్యారలల్గా కనుక కనెక్షన్ ఇస్తే మనం కనెక్షన్ కనుక ఇచ్చినట్టయితే
ఇందులో ఏదైతే హయ్యెస్ట్ వోల్టేజ్ ఉంటుందో దానికే ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. నెట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే హై ఉంటుందో దానికే ఈక్వల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 1 2 3 ఉంది కాబట్టి ఇది 3 అవుతుంది. 2 2 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. 3 3 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. కాబట్టి ఆల్ ద ఎబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ద ఎబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యారలల్లో సమాంతరంగా ఉండాలంటే సమానంగా అన్ని ఘటాలు వోల్టేజ్లకు సో మనకు హయ్యెస్ట్ ఏది ఉంటే దాని ద్వారానే వెళ్తుంది కాబట్టి సో 3 volts ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 419th క్వశ్చన్ చూడండి. R1 R2 R3 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ సో సిరీస్లో కనుక కనెక్షన్ కనుక చేస్తే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఓకేనా. సో నెట్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ నెట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. ఇది ఎందులో ఇది ప్యారలల్లో సిరీస్లో అడిగినాడు కదా. సిరీస్లో అడిగితే R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. సిరీస్లో అయితే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. ఇది సిరీస్ కనెక్షన్లో. ఇది ప్యారలల్ కనెక్షన్లో. సిరీస్లో అడిగినాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 410. R1, R2 are connected in parallel, then resultant resistance is ప్యారలల్గా కనుక కనెక్ట్ అయినట్టయితే సో రెసిప్రోకల్ ఆఫ్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సో 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. సో కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R1 R2 LCM అవుతుంది కాబట్టి R2 ప్లస్ R1 వస్తుంది ఇక్కడ. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి. R ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 411th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 ohms 4 ohms 5 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ సిరీస్లో ఉన్నప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది 3 ప్లస్ 4 ప్లస్ 5 వస్తుంది. 3 ప్లస్ 4 ప్లస్ 5 అంటే 7 5 12. సో 12 ohms ఈజ్ ద కరెక్ట్ వన్. 12 ohms ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 412 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 ohms 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ దెన్ ద వాట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ సో 3 ohms 4 ohms అయితే ఏంది ప్యారలల్గా అయినప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6. సో R ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద LCM అవుతుంది. 2 ప్లస్ 1 సో R ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు 3/6. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R ఈజ్ ఈక్వల్ 3/6. R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 6/3 అవుతుంది. 3 1 జా 3 2 జా. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్ 2 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 413th క్వశ్చన్ చూడండి. 413th క్వశ్చన్ ఏముందిరా R1 R2 ఈజ్ ఈక్వల్ టు 8 ohms R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 6 ohms దెన్ R1 R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ద రిజల్టెంట్ ఈజ్ R1 R2 ఈజ్ ఈక్వల్ టు 8 ohms అన్నాడు. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 6 అన్నాడు. R1 R2 ఎందులో ఉన్నాయట R1 R2 ఎందులో కనెక్ట్ చేసి ఉన్నాయి మనకు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి శ్రేణి సంధానంలో కనుక ఉన్నట్టయితే సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 6 ఉంది. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 6 ఉన్నది కాబట్టి మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎందులో ఉందన్నాడు వాడు కనెక్టర్ సిరీస్లో ఉందన్నాడు కాబట్టి మనకి ఏం కావాలంట రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి. సో మనకు R1 మైనస్ R2 ఫైండ్ అవుట్ చేయాలి. R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ మైనస్ 4 R1 R2 వస్తుంది. ఇది చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు R1 మైనస్ R2 వస్తుంది. ఇంకొకటి R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ నీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాడు. వీటిని ఫైండ్ అవుట్ చేస్తే 2R1 ఇట్లా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. యాక్చువల్గా సిరీస్ అని ఉండొద్దు ప్యారలల్ అని ఉంటే వీ కెన్ డూ డైరెక్ట్లీ విత్ ద ఫిజిక్స్ మెథడ్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ నాలెడ్జే.
414th క్వశ్చన్ చూడండి. R1 R2 is equal 6 ohms, R1 plus R2 is equal 5 ohms, R1 and R2 are connected in parallel, then the resultant resistance is, ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది ప్యారలల్లో అంటే. సో ప్యారలల్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, R1 R2 బై R1 ప్లస్ R2, R1 R2 బై R1 ప్లస్ R2. R1 ఎంత, R2 ఎంత, 6, R1 ప్లస్ R2 ఎంత, 5. సో 6/5 ఎంత వస్తుంది, 6/5 అంటే 1.2 వస్తుంది. సో దట్స్ 1.2 is the correct answer. నెక్స్ట్ వన్ 415th క్వశ్చన్ చూడండి. 5 resistors having 5 ohms of resistance each are connected parallel, then resultant resistance is. సో 5 రెసిస్టెన్సెస్ ఏం చేసినాడు, ఎట్లా కలిపినాడు, 5 రెసిస్టెన్సెస్ హ్యావింగ్ 5 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కలిపినాడు కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5. సో 1/R ఈజ్ ఈక్వల్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5. కాబట్టి ఏమొస్తుంది, 1/R ఈజ్ ఈక్వల్ టు 5/5 వస్తుంది. 5/5 అంటే 1. సో R ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 ohm ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. 416th క్వశ్చన్ చూడండి. R1 is equal to R2 is equal to R3 is equal to 6. Potential difference between what, A and B, amperes, A and B is 8 volts. Then the total current in the circuit is. సో R1 R2 R3, R1 మరియు R2 మరియు R3లు. సో ఇది మనకు ఇక్కడ ఒక సర్క్యూట్ గీయాలి. యాక్చువల్గా ఈ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంది సర్క్యూట్, ఇట్లా ఉంది సర్క్యూట్, ఇట్లా ఉంది. సో ఇది సర్క్యూట్, ఇది ఏంటిది, ఏ అండ్ బి. ఇందులో ఏమున్నది, ఇక్కడ 6 ohms 6 ohms 6 ohms ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, 3/6 వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 6/3 అంటే 3 1 జా 3 2 జా ఈజ్ ఈక్వల్ టు 2 ohms వచ్చింది. R ఎంత వచ్చింది, 2 ohms రావడం జరుగుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి కరెంట్ అడిగినాడు. I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, V/R వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, V/R రావడం జరుగుతుంది. V ఎంత, 8 ఇచ్చినాడు. 8/R ఎంత వచ్చింది నాకు, ఇక్కడ 2 వచ్చింది. 2 1 జా 2 4 జా. సో దట్స్ వై 4 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్ త్రూ ద సర్క్యూట్. 4 amperes ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 417th క్వశ్చన్. ఫ్రమ్ కిర్చాఫ్స్ current law, diagram at node P with incoming 6 amperes, 4 amperes and 3 amperes and X. Outgoing is this much, then the value of X. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా ప్రకారము ఏదైనా ఒక పాయింట్ దగ్గరికి వచ్చే కరెంటు ప్రవాహాల సంఖ్య ఈజ్ ఈక్వల్, మొత్తం ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంటు ప్రవాహాల మొత్తం. ఇన్కమింగ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ టోటల్. అంటే ఏమొచ్చింది నాకు, ఇవన్నీ యాడ్ చేసుకోండి. 6 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 5. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13, 10 12 15. ఇది 15 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 15 ఉన్నది, ఇది 10 అటు సైడ్, ఇది 10 అటు సైడ్ పోతే -10 అవుతుంది. 15 - 10 అంటే 5. 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉందా 5? ఇందులో 5 ఆన్సర్ లేనట్టుంది ఇందులో. ఇది 10 ప్లస్ 2 5, 10 ప్లస్ 2 12 ప్లస్ 5 17. ఇది 17 వచ్చింది. ఇది 6 ప్లస్ 4 10 ప్లస్ 3 13, 13 17 అంటే 4 రావాలి. 4 ఉంది కాబట్టి 4 ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్, నాట్ 5. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 418th క్వశ్చన్ చూడండి. 418 క్వశ్చన్. సో ఇన్ ద లూప్ EFDCE విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఫస్ట్ లూప్ గీయాలి. ఇక్కడ లూప్ ఏ విధంగా ఇచ్చినాడనంటే, ఇది 418th క్వశ్చన్ కదా. సో లూప్ గీస్తాను చూడండి, ఇట్లా ఉంది. సో దిస్ ఈజ్ వాట్, ఇక్కడ R1, ఇక్కడ ఒక బ్యాటరీ, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ. దిస్ ఈజ్ వాట్ R2, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ. సో దిస్ ఈజ్ వాట్ R3. కరెంట్ అనేది ఇట్లా వస్తుంది. ఇది I1, ఇది I2,
ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయి ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోతుంది, ఇట్లా ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ I1 ప్లస్ I2 అవుతుంది. ఇక్కడ I1 ప్లస్ I2 R3 అవుతుంది. సో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది మనకు ఈ లూప్ సమీకరణాన్ని కిర్చాఫ్ లూప్స్ లా ప్రకారము. సో ఇది V ఇక్కడ కనుక దీన్ని కనుక V కనుక అనుకుంటే దీని పొటెన్షియల్ కనుక V అనుకున్నట్టయితే V1 ప్లస్ V2 అవుతుంది. కాబట్టి మనకు ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? లూప్ లా ప్రకారము ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ? సో V ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ I2 R2 ప్లస్ I3 ఇక్కడ ఏమి ఇచ్చినాడు R3 అవ్వడం జరుగుతుంది. R3 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 419th క్వశ్చన్ చూడండి. సో ద కరెంట్ త్రో AD ఇన్ ద గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్. సార్ ఇక్కడ సర్క్యూట్ లేదు, సరే ఇది వదిలేసేయండి, సర్క్యూట్ లేదు ఇక్కడ. సో ఈ సర్క్యూట్ సరిగ్గా పడలేదు, దాన్ని వదిలేసేయండి. 420. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోవాట్ అవర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ కిలోవాట్ అవర్స్, జస్ట్ వాట్ అవర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వాట్ అవర్స్? 1000 వాట్ అవర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్ అవర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్ అవర్స్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 421 క్వశ్చన్ చూడండి. 421. ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 50 ohms is cut into 5 equal parts. These parts are now connected in parallel. Then the equivalent resistance of the combination is 50 ఉన్నదాన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేసినారు కాబట్టి ఒక్కొక్క దాన్ని 10 అయింది. 10 అవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని ఎంత వచ్చింది మనకు? 10 రావడము జరిగింది. సో ఒక్కొక్క దాని 10 ohms వచ్చింది కాబట్టి 5 రెసిస్టెన్సెస్ని ఎట్లా కలిపినాడు? ప్యారలల్గా కలిపినప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5 వస్తుంది. ఓకేనా? సో కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు ఇవి 1/10 ఇట్లా 5 టైమ్స్ వేయాలి. కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? నాకు 5/10 అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10/5 అవుతుంది. 5 1 జా 5 2 జా, కాబట్టి 2 అవుతుంది. 2 అవుతుంది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. Okay, so next 422 question. A charge is moved from infinity to a point A to a point a point B. The work done to move unit charge during this process is called. సో ఇక్కడ వర్క్ డన్ అయిన దాన్ని, సో ఇక్కడ రెండు బిందువుల పరంగా పొటెన్షియల్ భేదానికి మనకి ఈక్వల్ అవుతుంది. అనంత దూరం నుంచి ఒక బిందువు వద్దకు ప్రమాణ ఆవేశాన్ని తేవడానికి చేసే పనినే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. V ఈజ్ ఈక్వల్ టు W/Q. అనంత దూరం నుంచి ఒక ఆవేశాన్ని ఒక బిందువు వరకు చేయడానికి చేయే పనినే మనం ఏమంటాము? పొటెన్షియల్ అంటాం. కాబట్టి పొటెన్షియల్ ఎంతగా ఉంది? బీటాగా ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? బీగా మనం తీసుకోవాలి. పొటెన్షియల్ బి వద్ద లెక్కించబడుతుంది. సో a charge moved from infinity to a point B, the work done to move unit charge during this process is equal to beta. 423. Joule per coulomb is same as. Joule per coulomb అనేది దేనికి సమానము? V is equal to W/Q. సో జౌల్ పర్ కూలుంబ్ అంటే దేనికి సమానం అవుతుంది? వోల్ట్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 425 క్వశ్చన్. సో 424th క్వశ్చన్ చూడండి.
ద కరెంట్ ఇన్ ద వైర్ డిపెండ్స్ ఆన్, కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుందా, ఓన్లీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా, రెండింటి మీద డిపెండ్ అవుతుందా నాన్న? సో కరెంట్, దాని గుండా ప్రవహించే కరెంట్ అనేది రెండింటి మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. దాని గుండా ప్రవహించే కరెంట్ అనేది ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ మీద, రెసిస్టెన్స్ మీద, రెండింటి మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 425 క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో చూడండి, ఇన్ ఏ సిరీస్ కనెక్షన్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఈచ్ ఎలిమెంట్. ఎస్. ఇన్ ప్యారలల్ కనెక్షన్ ద సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ గెట్స్ అప్లైడ్ అక్రాస్ ఈచ్. కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఇస్ కరెక్ట్. సో కరెక్ట్, రెండు కూడా కరెక్టే, రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ 426th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్లో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు? వర్క్ బై చార్జా, వర్క్ బై చార్జా, వర్క్ ఇంటూ చార్జా? సో వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ కదా. సో వర్క్ బై చార్జ్ రావాలి, వర్క్ బై చార్జ్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సో 426th క్వశ్చన్, సో వర్క్ బై చార్జ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 427th క్వశ్చన్ చూడండి. ద డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్. సో కరెంట్ని కొలవడం కోసమేమో దేన్ని యూజ్ చేస్తారు? అమ్మీటర్ని యూజ్ చేస్తారు. పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి ఏమో వోల్టీమీటర్ని యూజ్ చేస్తారు. కానీ రెండు కావాలంట మనకి, రెండు కావాలి కాబట్టి దేన్ని యూజ్ చేస్తారు? మనకు దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? మల్టీమీటర్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మిల్లీమీటర్ అని ఇచ్చిన, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. మల్టీమీటర్, ఇది మిల్లీమీటర్ కాదు, మల్టీమీటర్. సో మల్టీమీటర్ని యూజ్ చేస్తారు. మల్టీమీటర్లో అయితే మనం పొటెన్షియల్ని కొలవచ్చు, కరెంట్ని కూడా కొలవచ్చు. ఓడోమీటర్ అనే స్పీడ్ని కొలవడం కోసం యూజ్ చేసేది. నెక్స్ట్ 428 క్వశ్చన్ చూడండి. నో కరెంట్ ఫ్లోస్ బిట్వీన్ టూ చార్జ్డ్ బాడీస్ వెన్ కనెక్టెడ్ ఇఫ్ దే హ్యావ్. కరెంట్ అనేది రెండు చార్జ్డ్ బాడీస్ మధ్య కరెంట్ అనేది ప్రవహించకూడదు. కరెంట్ అనేది ప్రవహించకూడదు అని అంటే అవి ఒకే పొటెన్షియల్ దగ్గర ఉండాలి. ఒకే పొటెన్షియల్ దగ్గర కనుక ఉన్నట్టయితే కరెంట్ కెనాట్ బి ట్రావెల్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ వెన్ ఎవర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ జీరో. పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో కనుక అయితే, పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయితే కరెంట్ ప్రవహించదు. కాబట్టి ఇది ఆన్సర్. 429th క్వశ్చన్ చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ప్యూర్ మెటల్స్ ఇంక్రీజెస్ విత్ డాష్ ఇన్ టెంపరేచర్. సో మనకు రెసిస్టెన్స్ ఆఫ్ వాట్? ప్యూర్, రెసిస్టెన్స్ ఆఫ్ వాట్? ప్యూర్ మెటల్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ ఏమవుతుంది? ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ ఆల్సో ఆర్ఓ ఇంక్రీజెస్. రెసిస్టెన్సెస్ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. రెసిస్టెన్స్ వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే ఎలక్ట్రాన్ల కంపనాలు మనకి ఏమవుతాయంటే అస్తవ్యస్తంగా మారుతాయి. కాబట్టి వెన్ ఎవర్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 430 క్వశ్చన్ చూడండి. 430 క్వశ్చన్. 3 resistors. 430 question. 3 resistors of resistance 1 ohm, 2 ohm and 3 ohms are connected. 3 ohms are connected. Then the minimum resistance obtained by dash value and dash type of connection. Dash value and dash type of connection లో ఎందులో ఈ విధంగా అవడం జరుగుతుంది అని అంటున్నాడు. సో నౌ లెట్ వి టేక్ కన్సిడర్. సో 430 క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏమవుతుంది? 3 రెసిస్టర్స్ 1 ఓము, 2 ఓము, 3 ఓమ్స్ ఉన్నాయి. సో ఎందులో కనెక్ట్ చేస్తే మినిమం రెసిస్టెన్స్ ఉంటుంది? సిరీస్లో, ప్యారలల్లో కనెక్షన్ చేయాలి. వాల్యూ ఎంత ఉంటుంది? సో వాల్యూ 1/r ఈజ్ ఈక్వల్ 1/r1 + 1/r2 + 1/r3 కాబట్టి యూ విల్ గెట్ 6/11 వస్తుంది. 431. 3 resistances of each. 3 resistances of what? Each 1 ohm are connected to form a triangle. The resistance between any two terminals is. సో ఇట్లా ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసినట్టు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఏ, బి, సి ఉన్నాయి. అన్నీ కూడా 1 ohm 1 ohm 1 ohm ఉంది. సో రెండు టర్మినల్స్ మధ్య ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు.
రెండు టెర్మినల్స్ మధ్య మనకు ఎంత పొటెన్షియల్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మనకు ఇది మూడింటిని కనుక ఏం చేసినాడు, ఎట్లా ఉన్నది మనకు ట్రయాంగిల్లో ఉన్నది కాబట్టి ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఉండే రెసిస్టెన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే, రెండు కొనల మధ్య కనుక తీసుకున్నట్టయితే అవి ఎంతకి ఈక్వల్ అవడం జరుగుతుంది, ఇవి ఇవి రెండేమో ఎట్లా ఉన్నాయి, ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఇవి రెండేమో సిరీస్లో ఉన్నాయి, మళ్ళీ దీనికి ఎట్లా ఉంటుంది, ప్యారలల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి శ్రేణిలో ఉన్నప్పుడు 1+1 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎట్లా ఉన్నవి మనకు, ఇవి ప్యారలల్ అవుతున్నవి. సో కాబట్టి ఏమొస్తుంది నాకు, R is equal to R1 R2 by R1 plus R2, R1 R2 by R1 plus R2. కాబట్టి R1 R2 ఎంత, సో ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, 2 into 1 divided by 2 plus 1 2/3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, వాట్, వోల్ట్, యాంపియర్ అడిగింది కదా. సో మనకు ఇందులో ఇవ్వబడిన దానిలో ఏది ఈక్వల్ అవుతుందని అంటే, సో వాటేజ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్. వాటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్ అనేది కరెక్ట్ సూత్రం. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, V ఇంటూ I కదా, వోల్టేజ్ ఇంటూ కరెంట్. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I కాబట్టి వోల్టేజ్ ఇంటూ కరెంట్కి ఈక్వల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 433 క్వశ్చన్ చూడండి. A torch bulb is rated 2.5 volts and 500 milliamperes. Calculate the power. So power is equal to V into I. సో ఇది 2.5 ఉన్నది, ఇది 500 milliamperes ఉంది కాబట్టి 500 into 10 to the power of minus 3. సో 10 to the power of minus 3 అంటే ఎంత వస్తుంది, సో ఫస్ట్ అది మల్టిప్లై చేయండి. 2.5 into 500, 5 5 జా 25, 2 5 2 జా 10 plus 2 12, సో 2 zeros into 10 to the power of minus 3. ఇది ఇక్కడ పడతలేదు, సో పాయింట్ ఇక్కడ వస్తుంది. సో 12.5 into 10 to the power of minus 3, 12.5 into 10 to the power of minus 3 వస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 434th క్వశ్చన్ చూడండి. కిలో వాట్ హవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. కిలో వాట్ హవర్ అనేది దేని యొక్క యూనిట్, పవర్, ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్. ఎలక్ట్రిక్ పవర్ కిలో వాట్ హవర్, KWH. కిలో వాట్ హవర్ అనేది దేని యొక్క యూనిట్, ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్స్. ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటివి, కిలో వాట్ హవర్స్. నెక్స్ట్ వన్, 436th క్వశ్చన్ చూడండి. The electric appliances in the houses are connected with each other in. ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ ఎందులో మనం చేస్తాము, ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ ఎందులో చేయడం జరుగుతుంది, సిరీసా, ప్యారలలా, ఐదర్ సిరీస్ ఆర్ ప్యారలలా, నైదర్ సిరీస్ నార్ ప్యారలలా. ఆన్సర్ ఈజ్ వాట్, ప్యారలల్. ఇండలో ఉండే మన ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కంపల్సరీ ఎందులో కలుపుతారు, మనకు ప్యారలల్గా కనెక్షన్ చేయడం జరుగుతుంది, ప్యారలల్గా కనెక్షన్ చేస్తాము. నెక్స్ట్ వన్, 436th క్వశ్చన్ చూడండి. చార్జ్ ఫ్లోస్ బిట్వీన్ టూ బాడీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ఎ వైర్ ఇఫ్ దే ఆర్ ఎట్. సో మన రెండు బాడీస్ గుండా కరెంట్ కనుక ట్రావెల్ అవుతుంది అని అంటే తప్పనిసరిగా అవి ఎట్లుండాలి, డిఫరెంట్ పొటెన్షియల్స్ దగ్గర ఉండాలి. కరెంట్ ఎప్పుడు ఎక్కువ పొటెన్షియల్ దగ్గర నుంచి తక్కువ పొటెన్షియల్కి ట్రావెల్ అవుతుంది, ఎక్కువ పొటెన్షియల్ దగ్గర నుంచి తక్కువ పొటెన్షియల్కి ట్రావెల్ అవుతుంది కాబట్టి అవి డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది, డిఫరెన్స్ పొటెన్షియల్స్ ఉండాలి. 437th క్వశ్చన్ చూడండి. ఏ నెగటివ్ చార్జ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ పాయింట్ S అండ్ ఇట్ మూవ్స్ ఆల్సో SR. ద పొటెన్షియల్ S ఈజ్ 20 ohms, దెన్ ద పొటెన్షియల్ R 8. సో ఏమన్నాడు వాడు, ఏదో నెగటివ్ చార్జ్ రిలీజ్డ్ ఫ్రమ్ పాయింట్స్ S అండ్ ఇట్స్ మూవ్స్ అలాంగ్ SR అంట. సో అప్పుడు ద పొటెన్షియల్ S ఈజ్ 20 అయితే పొటెన్షియల్ R ఎంత అన్నాడు, S నుంచి R వైపుకి వెళ్తుంది, నెగటివ్ చార్జ్ వెళ్తుంది, ఇది నెగటివ్ చార్జ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ S అండ్ ఇట్ మూవ్స్ S టు R, ఇటు వెళ్తుంది, నెగటివ్ చార్జ్ ఇటు వెళ్తుంది.
ద పొటెన్షియల్ అట్ ఎస్ ఈజ్ 20, ఇది 20 దగ్గర ఉన్నది. సో నెగటివ్ ఛార్జ్ ఇటు వెళ్తుంది అని అంటే కరెంట్ ఎటు కావాలి, ఇటు రావాలి. కరెంట్ ఇటు రావాలి. కరెంట్ ఇటు రావాలి అని అంటే ఇది ఆర్ పాయింట్ ఎట్లా ఉండాలి, ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. సో దట్స్ ఎక్కువ పొటెన్షియల్ అంటే ఆన్సర్ ఇస్ వాట్. సో 30 అనేది మనకు ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి అది మాత్రమే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 438 క్వశ్చన్. Work done is moving a unit positive charge across 2 points in an electric circuit is measures of. సో ఇది దేన్ని మెజర్ చేస్తుంది, వర్క్ డన్కి సంబంధించింది ఇచ్చినాడు మనకు. సో దేన్ని మెజర్ చేయడం జరుగుతుందంటే మనకు రెండు బిందువుల మధ్య ఒక ఆవేశాన్ని కదిలించడానికి జరిగే పనిని ఏమంటారు, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సో ఏదైనా చార్జ్డ్ పార్టికల్ని, పాజిటివ్ ఛార్జ్ని అనంతమైన దూరం నుంచి ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి చేసే పనినే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 439th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో దేని ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ఇట్ రిప్రజెంట్స్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క యూనిట్స్ ఏంటివి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, W/Q. సో జౌల్స్ పర్ కూలుంబ్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 440 క్వశ్చన్ చూడండి. ద పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ 10 volts. పొటెన్షియల్ అనేది 10 voltsకి ఈక్వల్గా ఉంది. ద వర్క్ డన్ ఈజ్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 2 coulombs ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దిస్ పాయింట్ ఈజ్. అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు ఏదైనా ఒక ఆవేశాన్ని తీసుకురావడానికి చేసే పనిని పొటెన్షియల్ అంటాము. సో వాడు ఏం అడిగినాడు, ఇప్పుడు వర్క్ డన్ అడిగినాడు. W ఈజ్ ఈక్వల్ అడిగినాడు V/Q. సో 10 ఇంటూ ఎంత అవుతుంది 2, 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 20 అవుతుంది. సో 20 జౌల్స్ అవడం జరుగుతుంది. 20 జౌల్స్ ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 441 క్వశ్చన్. A steady current of 0.4 milliamperes flows through a wire. How much charge passes through the wire in 1 minute? సో 1 minute ఎంత ఛార్జ్ ట్రావెల్ అవుతుంది అన్నాడు. సో Q ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, IT అని తెలుసు. Q ఈజ్ ఈక్వల్ టు IT తెలుసు. సో ఇది 0.4 మిల్లీ యాంపియర్స్ ఉంది. మిల్లీ యాంపియర్స్ అంటే 10⁻³ యాంపియర్స్. T ఎంత 1 minute. 1 minute అంటే 60 seconds. సో 4 6 are 24. 240 into 10⁻³ అంటే 0.24 వస్తుంది. 0.24 coulombs వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 442 క్వశ్చన్ చూడండి. An electric gun in a TV set shoots a beam of electrons. The beam current is 4.8 milliamperes. How many electrons strike the TV per second? ఒక సెకండ్ కాలంలో ఎంత ప్రవహిస్తాయి అంటే ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు Q/T అని తెలుసు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు కాబట్టి NE/Tగా మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకు 4.8 మిల్లీ యాంపియర్స్గా వస్తుంది కరెంట్. కాబట్టి ఈ NE ప్లేస్ లోపల మనం డైరెక్ట్గా I తీసుకోవచ్చును. I/Eగా మనం తీసుకోవచ్చును. సో NE/T అంటే ఏంది, I/Eగా మనం తీసుకోవచ్చును. I/Eగా మనం ఇక్కడ రాస్తాను. సో లెట్ వి టేక్ number of electrons. N is equal to what, IT/E, not I/E. IT/Eగా మనం తీసుకోవచ్చును. సో దట్స్ వై మనకి ఎంత వస్తుంది. సో I అంటే ఇచ్చినాడా, కరెంట్ 4.8 into 10⁻³ ఎంత, ఒక సెకండ్. T అంటే సెకండ్ డివైడ్ బై ఛార్జ్ 1.6 into 10⁻⁻19 coulombs. సో ఇవి కనుక వేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 3 into 10⁻16 రావాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. (443) 4 into 10⁻18 electrons and 5 into 10⁻18 protons move through cross section per second in opposite directions. Calculate the current. సో ఏమన్నాడు, ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ వెళ్తున్నాయంట.
ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్లు దిశ అనేది ప్రోటాన్ల దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రోటాన్లు వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు వాటి వల్ల వచ్చే కరెంటు మాత్రం ఒకే దిశలో ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అనేదేమో ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది, ప్రోటాన్ల ప్రవాహ దిశకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు ఇట్లా వెళ్తే కరెంట్ ఇట్లా వెళ్తుంది. ఇదేమో కరెంటు ప్రవాహ దిశ, ఇది ప్రోటాన్ల ప్రవాహ దిశ. సో కరెంటు ప్రవాహ దిశ ప్రోటాన్ల ప్రవాహ దిశ కాబట్టి మొత్తం కరెంట్ రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 4 × 10⁻18 ప్లస్ 5 × 10⁻18, 10⁻18 కనుక మనం కామన్ తీస్తే 4 + 5 = 9. సో 9 × 10⁻18 వస్తుంది. 9 × 10⁻18 అది ఏమొస్తుంది నాకు, టోటల్ కరెంట్ అనేది టోటల్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది, టోటల్ ఛార్జ్. సో కాబట్టి కరెంటు టోటల్ ఛార్జ్ అనేది 9 × 10⁻18 వచ్చింది. సో Q ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుంది, ఛార్జు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కాబట్టి సో 9 × 10⁻18 ఇంటూ దేంతో 1.6 × 10⁻−19 తోటి మల్టిప్లై, అన్ని ఎలక్ట్రాన్లు కాబట్టి మల్టిప్లై కనుక చేస్తే ఎలక్ట్రాన్ మీద ఛార్జ్ అయినా ప్రోటాన్ మీద ఛార్జ్ అయినా ఇంతే. సో ఛార్జ్ మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, 1.44 కూలమ్స్ వస్తుంది. నియర్లీ 1.44 వస్తుంది. 1.44 వస్తుంది కాబట్టి ఇది మనము 1.4 అనేది కరెక్ట్ లేదు కాబట్టి యూ కెన్ టేక్ 1.6 ఆంపియర్స్ తీసుకోండి. 1.6 ఆంపియర్స్ దగ్గరగా ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ వన్ 444 క్వశ్చన్. A potential difference of 5 kilowatts across an X-ray tube and current through it is 3.2 milliamperes. Calculate the number of electrons striking the target per second. ఒక సెకండ్ కాలంలో ఎన్ని తాకుతాయి అని అంటున్నాడు, ఎన్ని తాకుతాయి అని అడుగుతున్నాడు. సో వోల్టేజ్తో పని కేవలం కరెంట్ ఆధారంగా మనం ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యను కొలవచ్చు కాబట్టి సో N/T. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N/T ఈజ్ ఈక్వల్ టు మనము I/Eగా రాయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు వాడు, 3.2 × milliamperes కాబట్టి 3.2 × 10⁻−3 డివైడ్ బై ఛార్జ్ ఎంత 1.6 × 10⁻−19గా తీసుకోవచ్చును. ఈ వాల్యూ మీరు చేస్తే యూ విల్ గెట్ 2 × 10⁻16 వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 × 10⁻16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 445 క్వశ్చన్ చూడండి. A certain light bulb has a resistance of 480 ohms. When lighted, how much current will flow when connected across 120 volts? 120 volts రకంగా కనుక మనం కనెక్ట్ చేస్తే ఎంత కరెంట్ వస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, V/R అని తెలుసు. V అనేది ఇచ్చిండ 120 డివైడెడ్ బై R అనేది ఇచ్చిండ 480 ఇచ్చినాడు కాబట్టి 480. సో 0 0 12 1 12 4 1/4 అంటే 0.25 ఆంపియర్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 446th క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ చార్జ్ ఈజ్, చార్జ్ యొక్క SI యూనిట్ ఏంటిది, కూలూమ్స్. చార్జ్ యొక్క SI యూనిట్ ఏంటిదిరా, కూలూమ్స్. చార్జ్ యొక్క SI యూనిట్ కూలూమ్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ వన్ ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ద పార్టికల్స్ మూవింగ్ ఆర్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏ పార్టికల్స్ మనము మూవింగ్ అయ్యే పార్టికల్స్గా మనం తీసుకోవాలి. ఏవి ట్రావెల్ అయితే అనుకుంటా, ఏవి జరుగుతాయి అనుకుంటాము. సో ఫ్రీ అయాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాబట్టి మూవింగ్ పార్టికల్స్గా వేటిని తీసుకుంటాము, ఎలక్ట్రాన్స్గా తీసుకుంటాము. నెక్స్ట్ వన్ 448 క్వశ్చన్. In an electric circuit, ammeter is always connected in. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలపాలి, వోల్ట్మీటర్ని ఎప్పుడు ప్యారలల్లో కలపాలి. సో అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలుపుతాం. నెక్స్ట్ వన్ 449 క్వశ్చన్ చూడండి. ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్, సిరీస్ కాంబినేషన్లో రెసిస్టార్స్ కనుక ఉన్నట్టయితే, రెసిస్టార్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నట్టయితే ఏమవుతుంది అంటున్నాడు. సిరీస్లో కనుక ఉన్నట్టయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు శ్రేణిలో కలిపినప్పుడు అన్ని నిరోధాల గుండా ఒకటే కరెంటు వెళ్తుంది, సమానమైన కరెంటు వెళ్తుంది కాబట్టి కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ ద కాంబినేషన్. సో కరెంట్ అనేది సమానంగా వెళ్ళడం జరుగుతుంది. 450 క్వశ్చన్ చూడండి. వాట్ హవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. వాట్ హవర్ అనేది దేనికి యూనిట్,
సో పవర్కి యూనిట్, లేదా ఎనర్జీ అంటాం. ఎనర్జీ విద్యుత్ శక్తి ప్రమాణము ఎలక్ట్రిక్ ఎనర్జీ వాట్ హవర్ అనేది దేనికి యూనిట్, ఎలక్ట్రిక్ ఎనర్జీకి యూనిట్. సో పవర్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, పవర్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎనర్జీ. సో ఇది వాట్, ఇది హవర్. సో వాట్ హవర్ అనేది దేనికి యూనిట్, ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీకి మనము యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్, లెట్ వి స్టాప్.